ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. అసలు రాఖీ పౌర్ణమి వెనక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఒకప్పుడు ద్రుపద అనే రాజు ఉండేవాడు. అతనికి సొంత ద్రుపది అనే ముద్దుల కూతురు ఉండేది. ఆ రాణి తన రక్షణ కోసం యాగం చేసి ఒక శక్తివంతమైన పుత్రుడిని పొందాలని కోరుకుంది. ఆ యాగం ఫలితంగా అగ్ని నుండి దృష్టద్యుమ్నుడు అనే పుత్రుడిని, ద్రౌపది అనే కూతుర్ని పొందింది. ద్రౌపది ఎంతో సౌందర్యవతి మరియు మహాపతివ్రతగా పేరు పొందింది. ఒకరోజు కృష్ణుడు మరియు ద్రౌపది కలిసి సంభాషిస్తూ ఉండగా యుద్ధంలో కృష్ణుడికి గాయమైంది. ద్రౌపది తన చీర నుంచి ఒక ముక్క కత్తిరించి కృష్ణుడి గాయానికి కట్టింది. అప్పుడు కృష్ణుడు ఆమెకు మాట ఇచ్చాడు, ఈ రాఖీ బంధం నీ రక్షణ కోసం నా ప్రాణాలకు సైతం త్యాగం చేస్తాను. ఈ కథ ఆధారంగా రాఖీ పండుగ అనేది ఒక ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడం ద్వారా ఆ రక్షణను కోరుకుంటుందని ప్రతీతి ఉంది. ఈ పండగ అన్న తమ్ముళ్ళ